సీఎం జగన్ పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో జగన్ ని పోల్చారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ లాగే ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనే జగన్ ఉండిపోయారన్నారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఆంధ్రప్రదేశ్కు సీఎం జగన్ చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారని సీఎం జగన్ చెప్పుకుంటున్నారే తప్ప ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ చేసింది ఏమీ లేదన్నారు. అంతేకాకుండా ఇటీవలే హైదరాబాద్లో ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన సదస్సులో జగన్ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. मैंने काम किया है जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, it would be difficult for Jagan Mohan Reddy to make a comeback. Why so? There is many reasons. One is there are leaders like Jagan Mohan Reddy who have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. जब आप democratically elected leader हो तो you have to provide but you have to also take care of the people's aspirations. जब आप provider बन गए हो pure play, then you think कि भाई मैं राजा हूं, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूं और मुझे वोट देते रहो. तो जगन मोहन रेड्डी at some stage has decided कि भैया मैं कैश ट्रांसफर करता रहूंगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2000 रुपया मिलता रहे. सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे हैं. So he has gone into this provider mode. ఏపీ సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, అసలు మొత్తంగా ఏమన్నారు ప్రశాంత్ కిషోర్? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ దోహదం చేశారు. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని కులాలు మతాల పరంగా పీల్చిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆ రోజు జగన్ అధికారంలోకి రావటం ఖాయం అని చెప్పి తేల్చి చెప్పారు. అయితే అదే ప్రశాంత్ కిషోర్ ఈసారి 2024 ఎన్నికల్లో మరో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటం కష్టం, చాలా కష్టం అని చెప్పి స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి రావటం ఎందుకు కష్టం అని చెప్పి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రొవైడర్ గానే ఉన్నారు కానీ ఆయన అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు అని చెప్పారు. అదేవిధంగా రాజరికంలో ప్రజలకు తాయిలాలు ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి చేకూరిస్తే ప్రజలు తమంతట తాము ఓట్లు వేస్తారు అని చెప్పి జగన్ ఒక అభిప్రాయంతో ఉన్నారు. అది సాధ్యం కాదు అని చెప్పి ఆయన తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కావాలని కోరుకుంటారని, అటువంటప్పుడు కేవలం సంక్షేమం చేసి అభివృద్ధి లేకుండా చేస్తే ప్రజలు హర్షించబోరు అని చెప్పారు. దీనికి ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ కు సంబంధించిన ఉదాహరణ కూడా ఆయన జోడించి మరీ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం ఇంపాసిబుల్ అని చెప్పి కూడా ఆయన చెప్పారు. గతంలో హైదరాబాద్ లో ఒక పత్రిక నిర్వహించిన కాంక్లేవ్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్ అండ్ రిచ్ అని చెప్పి క్లాస్ వార్ ఏదైతే జరుగుతుంది అని చెప్పి జగన్ చెప్పారో అది కూడా సత్యదూరం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఆనాడు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఈ రోజు పునరుద్ఘాటించారు. గతంలో ఏదైతే అంశాన్ని చెప్పారో దాన్ని మరింత వివరంగా చెప్తూ ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటం దుర్లభం అని చెప్పి తేల్చవటంతో పాటు ఎప్పుడూ కూడా ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కాంక్షిస్తారు అని చెప్పి తమ గ్రామానికో తమ పట్టణానికి తమ నగరానికి ఏమి జరిగింది అనేది కూడా తప్పనిసరిగా గ్రహిస్తారని ప్రజలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని, కానీ వాటిని జగన్ పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఎదురవుతుంది అని కూడా తేల్చి చెప్పారు. దీంతో పాటు ఎప్పుడూ కూడా రాజరిక వ్యవస్థ లాగా ఉండి రాజరికంలో అయితే ప్రజలకు తాయిలాలు ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా రాజుని కీర్తిస్తారు. బట్ ఇక్కడైతే మాత్రం అటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆ ప్రయోగం విఫలం అవుతుంది అని కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. నరేష్.